అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. నేను మీ లక్ష్మీనరసింహ వెంకటేశ్వర గురించి. ఇక్కడ మా కూతురు ఆరాధ్య, ఇద్దరం ముగ్గురం కూడా రెడీ అయ్యాం ఫ్రెండ్స్ స్కూల్ కోసం. మా చెరతో మేమైతే రెడీ అయ్యాము. మా ఆరాధ్య మొన్న డ్రాయింగ్ చేసిందంట ఫ్రెండ్, చూడండి చాలా బాగుంది కదా. దీన్ని కళాకారులు గీస్తే దీన్ని కూడా వేలల్లో అమ్మగలుగుతారు ఫ్రెండ్స్. కొంత మనం ఒక సినిమాలో చూస్తాం కదా, ఊపిరి సినిమాలా, అతను తగ్గించి కూడా 20 లక్షలకు అమ్మిపిస్తారు. ఇలాంటివి మనకు కొంతమందికి అర్థం కావు, కానీ దానిలో కళాత్మకత, కళాకారులు మంచి కళాకారులు గీస్తే కొన్ని లక్షలలో ఉంటాయి పిక్చర్స్. మన పిల్లలు గీస్తే పిచ్చి గీతలాగా అనుకుంటాము, కానీ అదే కళాకారులు వాళ్ళ కళ వ్యక్తి గీస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో పిల్లలందరూ కూడా ఇలాంటివి నేర్చుకోవాలి, మంచిగా ఉండాలి. టీ తాగారా ఫ్రెండ్స్? వర్షం అయితే మాది నైట్ కూడా కొట్టింది ఫ్రెండ్స్. వర్షం ఒకటి హెల్ప్ చేస్తుంది రైతులకు. ఇప్పుడు మొన్న కొన్ని రోజులు లేనందుకు ఇబ్బంది పడ్డాము, కానీ ఇప్పుడైతే వర్షం కొట్టడం వల్ల అందరూ రైతులకైతే మేలు జరుగుతుంది. ఈ వర్షాకాలం మొత్తం ఇలాగే సమృద్ధిగా వర్షాలు కొట్టి రైతులందరూ బాగుండాలి. రైతులందరూ బాగుంటేనే కదా మనందరం బాగుండేది. మేము కూడా ఒక రకంగా రైతులమే, మీరు కూడా రైతుల్లాగానే కదా. అందరం కూడా రైతుల మీద ఆధారపడ్డ వాళ్ళమే. అందుకు వర్షాలు పడితేనే అన్ని పంటలు ఉంటాయి, అందరికీ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. లేకపోతే కరువు కాటకాలు వస్తాయి కదా. అందుకు వర్షాలు బాగా పడాలని కోరుకుందాం. పాలు తాతలేవమ్మా నువ్వు? పాలు ఇయ్యలేదా? పాలు ఈ లక్ష్మి పాలు తాగుతుంది. శరత్ నీ కూడా తాగు. అయినా కొద్దిసేపటికి తినేసి వెళ్దాము. తెచ్చింది తాగు, అమ్మ తెచ్చింది. నా దగ్గర కాఫీ, నీకు పాలు లేదా? తాగు, మళ్ళీ స్పూన్ కలుపుకొని మంచిది తాగు. కాసేపు ఆగి తిని కదా స్కూల్ బయలుదేరాం. హోంవర్క్ మొత్తం చేసావా? నైటే చేసావు, వెరీ గుడ్. ఇట్లా రోజు రెగ్యులర్ గా నైటే చేసుకోవాలి, ఇబ్బంది లేకుండా. ఓకేనా? తాగు ఫ్రెండ్స్. టిఫిన్ అయితే చేస్తున్నాము. మా దగ్గర టిఫిన్లోకి జొన్న రొట్టె, అదేవిధంగా గుత్తి వంకాయ ఫ్రెండ్స్. గుత్తి వంకాయ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, చూస్తే నోరు ఊరుతుంది కదా. ఫంక్షన్లలో అక్కడిక్కడ తింటాం, అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా కుదిరింది, టేస్ట్ చాలా బాగా వచ్చింది. మనం ఫంక్షన్లో తినేలాగా చాలా బాగుంది. ఇలా ఉంటే మేము పెద్దవాళ్ళం అయితే తింటాము. ఈ ఆరాధ్య గిట్ట కొంచెం తినరు, వాళ్ళ కోసం పులిహోర చేసింది. తినమా? బాగుంటుంది, తినాలి. ఓకేనా? ఇవి తినాలి. కూరగాయలు రాజు, కూరగాయలు అన్నిటి కూడా రారాజు. మన వంకాయని తెలుసా ఫ్రెండ్స్? కూరగాయలు అన్నిటి కూడా రారాజు ఎవరు? వంకాయ. పండ్లకు రాజేమో మామిడిపండు, కూరగాయలకు రాజు వంకాయ. అన్నిటికంటే టేస్టీగా వంకాయ ఉంటుంది, అందుకోసం దీనికి అలా పేరు పెట్టారు. ఇది తినాలే అమ్మ, అన్నిటికంటే మంచిది ఉంటుంది. కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు తినవద్దు కూడా. మిగతా వాళ్ళు అందరూ తినొచ్చు, మేమైతే తింటాం ఫ్రెండ్స్. తినేసి ఇక స్కూల్కు బయలుదేరాలి. వాతావరణం అయితే మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది. తినేసి వెళ్దాం. టిఫిన్ కట్టామా లక్ష్మి? పెట్టేసి వెళ్దాం. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే అల్లనేటి పనులు తింటున్నాము. వీటిని మా వాళ్ళే పంపించారు, మా మిత్రులు. ఈ అల్లనేటి పనులు అయితే ఇప్పుడు సాయంత్రం తింటున్నాము. వీటి వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. కిడ్నీల స్టోన్స్ తగ్గించేంత శక్తి అల్లనేటి పండ్లకైతే ఉంటాయి. నేను ఫస్ట్ టైం అంటే మా అక్క వాళ్ళ చేను దగ్గర ఉండే, మా చిన్నక్క వాళ్ళ చేను కాడ, పద్మక్క వాళ్ళ చేను కాడ వాళ్ళ పెళ్ళైన ఆ ఇయరు ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మా బావ వాళ్ళ చేనుకి తీసుకుపోతే ఆడ పక్కకు, వాళ్ళ చేను పక్కకే పెద్ద పెద్ద చెట్లు ఉండే.
అక్కడ పడితే తీసుకొని తిన్నాం. ఫస్ట్ టైం నేను అంతకుముందు తినలేము. అప్పటి నుంచే వీటిని తెలుసు. చిన్నగా ఉంటాయి కదా, అప్పుడు నేను కంటే చిన్నగా ఉంటాయి. అప్పటి నుంచి తెలుసు ఫ్రెండ్స్. అప్పట్లో ఇంతగానో అమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడంటే మార్కెట్లో చాలా రకాలుగా అన్ని పండ్లు దొరుకుతున్నాయి. అప్పట్లో వీటి గురించి ఎక్కువ తెలియదు. చెట్లు ఉన్న సైడే తెలుసు. మా ఊళ్ళో అయితే పెద్దగా చెట్లు లేకుండే. ఒక్కటి మా వాగు దగ్గర 1-2 ఉండే అంతే. అప్పుడు మేము చిన్నగా ఉన్నాం కదా, అక్కడ తెలియదు. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే అప్పుడు చూసిన నేను. అక్కడ వేరే కొన్ని రోజుల తర్వాత అక్కడికి చెట్లు వేరే వాళ్ళు పట్టుకొని చెట్టు పైకి ఎక్కేవాళ్ళు ఫ్రెండ్స్. వీటి కొమ్మలు చాలా పెంచుకుంటాయి కదా, డైరెక్ట్ మొదలతోటి చెట్టు పైకి ఎక్కరు. అక్కడ ఒక కట్టె కట్టుకొని కట్టెతోటి ఎక్కిర్రు వాళ్ళు. కొమ్మలకు కట్టె ఆనిచ్చి వాటిపైన ఎక్కిర్రు. అట్లా దెంపుతారు అన్నట్టు. లేకపోతే కొమ్మలు ఇరిగి కింద పడే అవకాశాలు ఉంటాయి. అప్పుడు చూసినా నేను వీటి తెంపడం వాటి గురించి అంతా. అప్పుడు ఎక్కరు, కొమ్మలు ఇరిగిపోతాయి. అందుకు గట్టి కొమ్మలు ఉంటే ఓకే, కానీ కొనాలకు కాస్తాయి కదా, ఎక్కితే కింద పడతారు. అందుకోసం వాటికి ఇట్లా ఎల్టే కట్టెలు ఉంటాయి కదా, వాటికి సైడ్లకు అవి కట్ చేయకుండా అవే నిచ్చెనలాగా ఉపయోగిస్తారు అన్నారు. పొడుగు ఉంటుంది కదా ఎల్టే కట్ట, సైడ్లకు కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు కొంచెం కట్ చేసి ఇట్లా కట్టే ఇట్లా ఉంటే కాళ్ళకు వాటి ఎక్కుంటే పోతారు. ఆ టెక్నిక్ అప్పుడు చూసిన నేను, బాగా అనిపించింది. ఇక అక్క వాళ్ళ దగ్గరికి ఎప్పుడు పోయినా కూడా ఈ సీజన్లో ఆ చెట్ల కాడికి పోయేవాళ్ళం. ఆ పక్కకే ఉంటుండే. ఇప్పుడు అక్క వాళ్ళ వెనకాడ కూడా చెట్లు ఉన్నాయి. మా దగ్గర అయితే ఇంకా కాలేవు ఈసారి. ఇవైతే తింటున్నాము. ఈరోజు స్కూల్లో ఏమేమైందమ్మా? హోంవర్క్ ఏమేమి ఉంది? మరి హోంవర్క్ చేయలేవు? చేయాలి. స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిందిగా, చేయాలి. మరి తిన్నాక నేను ఒక్కనే తింటున్నా, మీరు తింటలేదు. మరి తిన్నావా? ఇప్పటిదాకా తిన్నావా? ఓకే. వెళ్తూ మంచిగా తినాలి. తినేసి ఇక లోపలికి వెళ్ళాలి. కాసేపు గార్డెన్ ఉంది. నిన్న మొన్న గార్డెన్ ఉండడానికి రాలేదు, వర్షం పడి గార్డెన్లో కాసేపు కూడా కూర్చోలేము. ఈరోజు అయితే ప్రశాంతంగా ఉంది ఇక్కడ. కాసేపు కూర్చొని ఇంట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డిన్నర్ అయితే చేస్తున్నాము. డిన్నర్లోకి టమాటా చారు చేసింది, తింటున్నాము. ఆరాధ్య, మేము, నవ్వు అందరం తింటున్నాము. ఉదయంది వంకాయ కర్రీ కూడా ఉండే, అది కూడా తింటున్నారు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది వంకాయ కర్రీ. అందుకోసం ఆ వంకాయ కర్రీని అయితే తింటున్నారు. మేమైతే టమాటాతో తింటున్నాం. టమాటాలు ఇప్పుడైతే మీడియం రేట్లు ఉన్నాయి. వర్షాలు గిట్ట ఎక్కువ కొట్టినాయి అనుకో, రేట్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. డ్యామేజ్ అవుతాయి కదా, దిగుబడి తగ్గుతుంది. అందుకు రేట్లు బాగా జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులకు ఆ టైంలో ఉన్న రైతులకు అయితే బాగా లాభాలు వస్తాయి. అదృష్టవంతులు ఆ టైంలో ఈ పంట ఉన్నవాళ్ళు చాలామంది వెళ్తున్నారు. వాళ్ళకి రేట్ వస్తే అదృష్టవంతులే వాళ్ళు. చాలామంది ఈ సీజన్లో రేటు పెరిగినప్పుడు లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు కొంతమంది రైతులు. కానీ మామూలు వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మామూలు ప్రజానికానికి రేటు పెరిగేసరికి తినడానికి కొంచెం సంశయిస్తారు. 100 రూపాయల కిలో అలా అయిందంటే తీసుకునే వాళ్ళు కిలో 2 కిలో తీసుకునే వాళ్ళు ½ కేజీ అలా తీసుకున్నాల్సి వస్తుంది. చూద్దాం, వర్షాకాలంలో అలాంటివి కూడా అయితే ఫ్రెండ్స్. ఇక డిన్నర్ తినేసి ముగిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. మరి